మాది మాక్లూరు మండలం ధర్మవర గ్రామం. ముఖ్యంగా మా విలేజ్ ఈ నిజామాబాద్ డిస్టిక్లో చాలా మటుకు ఎవరికి కూడా తెలియదు. మాక్లూరు మండలంలో కూడా చాలా మటుకు ఎవరికి తెలియదు. మా విలేజ్ అంతా కూడా ఒక్కతాటిపై ఈసారి ఒక మంచి వ్యక్తిని మేము ఎన్నుకోబోతున్నాం. ఎందుకంటే మాకు ఇప్పటిదాకా గతంలో జరిగినాయి చాలా అవినీతి జరిగింది. ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. ఇక్కడ ఇప్పటిదాకా ఉన్న ఏ సర్పంచులు కూడా ఇక్కడ ఉన్న బాడీ కూడా ఇప్పటిదాకా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎవ్వరు కూడా దయచేసి అటువంటిది అభివృద్ధి అనేది వాళ్ళకు ఇక్కడ ఉన్న జనాలకు కూడా తెలియకుండా చేసిరు వాళ్ళంతా. అందుకోసం ఈసారి మా విలేజ్ నుంచి ఒక MA PhD చేసిన విద్యావంతుడు మా దగ్గర సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు. మాకు కావాల్సింది మా విలేజ్కి ఒక్కటే ఆశయం ఉంది. మాకు ఏ పార్టీలు కూడా సంబంధం లేకుండా మా విలేజ్ డెవలప్మెంట్ కావాలి. ముఖ్యంగా మా విలేజ్ కావాల్సింది పార్టీలకు అతీతంగా మాకు డెవలప్మెంట్ కావాలి. ఆ డెవలప్మెంట్ కోసం ఈరోజు యువత అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మా విలేజ్లో ఉన్న అక్క చెల్లెళ్ళు కూడా, అమ్మలు కూడా, నాన్నలు కూడా, అందరూ కూడా పెద్ద వయసు నుంచి యువకుల దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక విద్యావంతుని మేము సర్పంచ్గా గెలిపించుకొని మాకు జీపీలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా మేము ఖచ్చితంగా విలేజ్ని ఇప్పటిదాకా మా విలేజ్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఈ డిస్టిక్లో తెలిసే విధంగా మేము చేసుకుంటామని, అలాగే మా అభ్యర్థి కూడా చాలా పట్టుదలతో కృషితో కూడా చేస్తానే పట్టుదలతో నచ్చాడు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని అందరం కూడా అనుకుంటున్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలోనే వెనుకబడినటువంటి మారుమూల గ్రామం మాది ధర్మవర గ్రామం. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను చాలా ఉన్నత చదువులు చదివాను. నాది పోస్ట్ గ్రాడ్యుయేట్ MA B.Ed. ఉపాధ్యాయునిగా సుమారుగా 18 సంవత్సరాల పాటు పనిచేశాను. విద్యార్థులకు సేవ చేసే సరిపోదు, నా సొంత గ్రామానికి, నా గ్రామం నా కన్న తల్లితో సమానమని నేను చిన్న వయసు నుంచి నా గ్రామాన్ని చూస్తున్నాను. నా గ్రామం పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడానికి ఒక సంకల్పంతో, ఆశతో కాకుండా ఆశయంతో ముందుకొచ్చాను. దానికి నా గ్రామ పెద్దలందరూ కూడా సపోర్ట్ నిలిచారు. వాళ్ళే చేయమని ముందుకొచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రమ్మని వాళ్ళు అడగడం జరిగింది. రావడానికి ప్రధాన కారణాలు, మా గ్రామంలో CC రోడ్ల నిర్మాణం పూర్తిగా లేదు. గల్లీలు వాడన మురికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇదే కాకుండా విద్యార్థులకి చదువుకోవడానికి సరైనటువంటి వసతులు లేవు. ఇవన్నిటి కూడా అభివృద్ధి కొరకే కాకుండా మేము ధర్మవరం నుండి ఐలాపూర్ వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైనటువంటి రోడ్డు ఉంది. అది అక్కడ ఆ మధ్యలో శ్మశాన వాటిక వద్ద పంట కాలువ ఏదైతే ఉందో అది ఆ కల్వర్ట్ నిర్మాణం లేకపోవడం చేత సుమారుగా నెలకి 2 నుంచి 3 యాక్సిడెంట్లు అయ్యి చాలామంది అంగవైకల్యం అయ్యేటువంటి స్థితి వచ్చింది. చేతులు కాళ్ళు విరిగిపోవడం లాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇదే కాకుండా వర్షాకాలంలో ధర్మవరం అందపూర్ మధ్యలో ఆ కల్వర్ట్ నిర్మాణం లేకపోవడం చేత వర్షాకాలంలో చెరువు పొంగినప్పుడు ఆ నీళ్ళని రోడ్డు పై నుంచి వెళ్ళడం వల్ల ఆ రోడ్డు తెగిపోయి స్కూల్ బస్సులు రాక చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళలేని స్థితి ఉంది. అలాగే పెద్దవాళ్ళు కూడా ప్రయాణానికి ఇబ్బంది కలిగినటువంటి స్థితి ఉంది. ఆ కల్వర్ట్ నిర్మాణం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఇదే కాకుండా ధర్మవరం నుండి ఆంధ్రాలో వెళ్ళడానికి సుమారుగా మా గ్రామంలో 30కి పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. అంటే సుమారుగా 300 నుంచి 350 మంది మహిళలు బ్యాంక్కి వెళ్ళేటువంటి సౌకర్యం ఆంధ్రానగర్లో ఉంది. ఈ ఆంధ్రానగర్ వెళ్ళడానికి రోడ్డు వసతి లేదు. ఇంతకు పూర్వమే ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ ఇంతవరకు ఆ రోడ్డు నిర్మాణం అనేది సాగలేదు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చేత నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క ఆశీస్సులతో, వాళ్ళ యొక్క అండదండలతో ఆంధ్రానగర్ నుండి ధర్మవరం వరకు డాంబర్ రోడ్డు నిర్మాణం, BT రోడ్ నిర్మాణానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇదే కాకుండా దేవాలయాలు, చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఎంతో పేరు ప్రతిష్ట పొందినటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ దేవాలయాల అభివృద్ధి, విద్యార్థుల కొరకు ఉచితంగా ఎన్నో సరైన వాటర్ తాగక పిల్లలు మిషన్ భగీరథ ద్వారా వచ్చే వాటర్ సరిగ్గా లేకపోవడము, ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల పిల్లలకు అంగవైకల్యత వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యాల పాలవుతున్నారు. ఇవన్నిటిని నేను అధిగమించాలనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్నటువంటి మినరల్ వాటర్ ఉచితంగా స్కూల్ విద్యార్థులకి ఉచితంగా మినరల్ వాటర్ అందించడానికి ముందుకు వచ్చినాను. ఇదే కాకుండా గ్రామంలో రక్షణ లేకుండా పోయింది. మా ధర్మవర గ్రామంలో ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఏం జరుగుతుందనేటువంటి మహిళలు బిక్కుమంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ రక్షణకై CC కెమెరాల ఏర్పాటుకు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 3-4 మంత్స్లో ఈ CC కెమెరాల ఏర్పాటు అనేది పూర్తి చేస్తాము. ఇదంతా కూడా గ్రామాభివృద్ధి యొక్క
సంకల్పంతో వారి యొక్క చేతితో ఈ పని అంతా చేయడానికి ముందుకు వస్తున్నాను నేను. ఇదే కాకుండా పిల్లలు ఎక్కడ చూసినా సరే మొబైల్కి అడాక్ట్ అయిపోయి మొబైల్ గేమ్స్ ఆడడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ యొక్క వాల్యూ తెలియకుండా పోతుంది. ఈ ఉద్దేశంతో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చదువుకోవడానికి హోంవర్క్లు చేసుకోవడానికి సపరేట్గా ట్యూషన్ ఏర్పాటు చేస్తామంటే ఒక లైబ్రరీ ఏర్పాటుకి ముందుకు వస్తున్నాము. ఇదే కాకుండా ఇండోర్ గేమ్స్ క్యారమ్స్, చెస్, ఇవే కాకుండా క్రీడా ప్రాంగణం గత గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ క్రీడా ప్రాంగణం వాడుకలో లేకుండా పోయింది. ఆ క్రీడా ప్రాంగణాన్ని వాడుకలోకి తీసుకొస్తాం. పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటో తెలిసే విధంగా మా ధర్మవరం గ్రామ విద్యార్థులు మండల స్థాయిలో గేమ్స్ ఆడేంత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా క్రీడా మైదానంలో అందుబాటులోకి తీసుకొస్తాము. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మా గ్రామంలో చాలా వెనుకబడిన సమస్యలు ఉన్నాయి. ఎంతోమందికి ఇల్లు లేక, వసతులు లేక, ఇంట్లో వసతులు లేక, ఉండడానికి సరైన ఇల్లు లేక, వర్షాకాలం వస్తే రక్షణకై గవర్నమెంట్ స్కూల్ సంపాదించాల్సిన రోజు వచ్చింది. ఇలాంటి వాళ్ళ పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ చేత ఇందిరమ్మ ఇళ్ళని అందరికీ ఇప్పించే విధంగా ప్రస్తుతం మన ప్రభుత్వంతో ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. నేను ఏ పార్టీకి కూడా ఏ పార్టీ ఎజెండా ఎత్తుకొని రాలేదు. పార్టీలకు అతీతంగా కేవలం ధర్మవరం గ్రామ అభివృద్ధి నా ఆశయంగా ఈ ధర్మవరం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం అనేది జరిగింది. దీనికి నా గ్రామ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.